నారు కొద్దీ పైరు అని సామెత. నారు ఎంత ఆరోగ్యంగా ఉంటే పైరు అంత ఆరోగ్యంగా ఉంటుంది. నారు చీడపీడల బారిన పడకుండా ఉండాలన్నా, పీకితే వేరుతో సహా రావాలన్నా నారుమల్ల తయారీలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అంతేకాదు, మనం ఎంచుకునే రకాన్ని బట్టి నారు ఎప్పుడు పోయాలో నిర్ధారించుకోవాలి. నారు పోసే సమయం, నారుమల్లను తగినంత పశువుల ఎరువుతో సిద్ధం చేసుకోవడంతో పాటు నారు పెంచే సమయం దృఢంగా పెరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన నారు చేతికందుతుంది. నారుమల్ల తయారీలో మెలకువల గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర రాజు నుంచి తెలుసుకుందాం. రైతులందరూ కూడా ప్రస్తుతము నారుమడులకు సిద్ధమవుతున్నారు, నారులు పోస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అంతా. అయితే నారుమడి ఎలా మనము యాజమాన్యం చేయాలి, మంచి నారు పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు రైతులకు అవగాహన ఉండాలి. మొదలు మనం పలసగా నారు పోసుకోవాలి. అంటే ఒక ఎకరానికి సరిపోయే విత్తనాన్ని దాదాపు 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పోయాలి. నారుమడి కలియ దున్నుకొని, ముఖ్యంగా రోటవేటర్ ద్వారా బాగా కలియ దున్నుకొని దానిలో ఉన్న కొయ్యకాళ్ళు కానీ లేదంటే హార్వెస్ట్ చేసినప్పుడు గడ్డి కానీ బాగా మురగనివ్వాలి. మురగనిచ్చిన తర్వాత ఒక ఎకరా సరిపోయే నారుమడికి, అంటే 200 చదరపు మీటర్ల నారుమడికి ఒక 6 నుంచి 7 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత ఒక 2 కిలోల పొటాష్ ఒకసారి, తర్వాత 2 కిలోల పొటాష్ ఒకసారి, 2 దఫాలుగా పొటాషు, తర్వాత ఒక 4.5 కిలోల యూరియా, అంటే ఒకసారి 2 కిలోలు, ఇంకొకసారి 2.5 కిలోలు, 2 దఫాలుగా నారుమడికి వేసుకోవాల్సి ఉంటుంది. అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దొరకని పక్షంలో 1 కిలో డిఏపి కనుక నారుమడికి వేసుకున్నట్లయితే సరిపోతుంది. మీరు నారుమడిలో ఎంత ఎక్కువ సేంద్రియ ఎరువులు వేస్తే అంత మంచిది. ముఖ్యంగా పశువుల ఎరువు కానీ, లేదంటే వర్మీ కాంపోస్ట్ కానీ, తర్వాత వేపపిండి కానీ, తర్వాత కోడి ఎరువు కానీ, గొర్రె ఎరువు కానీ, ఇలాంటి సేంద్రియ ఎరువులను నారుమడి కలియ దున్నేటప్పుడు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల నారు బలంగా పెరగడమే కాకుండా భూమి గుల్లబారి నారు పీకే సమయంలో సులువుగా వస్తుంది. తర్వాత సేంద్రియ ఎరువుల్లో ఉన్న పోషకాలతోని నారు ఆరోగ్యంగా, బలంగా, పచ్చగా, త్వరగా పెరుగుతుందన్నమాట. చాలామంది రైతులు నారుమడికి ఎక్కువ ఎరువుల యాజమాన్యము శ్రద్ధ తీసుకోరు. తర్వాత నారు ఒత్తుగా అలుకుతారు. దానివల్ల నారు సరిగా పెరగక బలహీనంగా ఉండి ఆలస్యంగా పెరగడం వల్ల నాట్లు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది, నారు తెగిపోయే అవకాశం ఉంది, నారు కుదురుకునే సమయం కూడా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా దిగుబడుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నారుమడి లెవెల్గా ఉండాలి. మీరు నారుమడి చదునుగా లెవెల్గా ఒకే విధంగా లేకున్నట్లయితే మీకు నీరు పెట్టినప్పుడు మొలక మునిగి అక్కడక్కడ నారు చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఎంత విత్తనమో అవసరము మనము ఎకరానికి అని అనుకున్నప్పుడు, ఎంత విత్తనం అవసరం అన్నది, మనము ఎంత ఆరోగ్యంగా నారు పెంచుతాము, మొలక చనిపోకుండా నారు పెంచుతాము అన్న దాని మీద, తర్వాత గింజ సైజు, అంటే సన్న గింజ రకమా, దొడ్డు గింజ రకమా, అతి సన్న గింజ రకమా, దానిపైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. అతి సన్న గింజ రకాలైతే 10 నుంచి 15 కిలోలు ఎకరానికి సరిపోతుంది. అదే మధ్యస్థ గింజ రకాలైతే 15 నుంచి 20 కిలోలు సరిపోతుంది. మీకు దొడ్డు గింజ రకాలైతే 20 నుంచి 25 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. కానీ రైతులు అన్ని రకాల గింజలను కూడా దాదాపు 30 కిలోలు నారబోస్తున్నారు. దానివల్ల మీరు ఒత్తుగా నారవుతుంది ఒకటి, నారు మిగిలిపోవడము, తర్వాత నారు చనిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ విత్తనం వాడే రైతులు విత్తనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత సొంత విత్తనం కూడా నారు పోసుకోవచ్చు, బెరుకులు లేకుండా ఉన్నట్లయితే. ఎన్ని రోజుల నారు నాటు వేయాలి అని అన్నప్పుడు దాదాపు 1 నెల రోజుల లోపు నారు నాట్లు వేసుకోవాలి. అయితే వానాకాలంలో నారు 30 రోజుల వరకు ఆగాల్సిన అవసరం లేదు. మీరు సరైన ఎరువులు, సేంద్రియ ఎరువులు వేసినట్లయితే దాదాపు 15 రోజులకే మరో నారు ఈతకు వస్తుంది, బాగా పెరుగుతుంది. ఇలా త్వరగా నారు పెంచుకొని 15 నుంచి 25 రోజుల మధ్యకాలంలోనే మీరు నాట్లు వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల మీకు పిలకలు వేసే దశ స్వల్పకాల రకాల్లో కానీ, మధ్యకాల రకాల్లో కానీ, దీర్ఘకాల రకాల్లో కానీ పెరుగుతుందన్నమాట. ఏదైతే పిలకలు వేసే దశ నార్మల్లో మీరు త్వరగా వేస్తారో నార్మల్లో మిగిలిన సమయము ఈ పిలకలు వేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. తద్వారా మీరు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు లేత నారు వేస్తారో మీరు మామూలుగా 30 రోజుల నారు వేసిన దానికన్నా కొంచెం దూరంగా వేయాలి. ఎందుకంటే పిలకల సంఖ్య ఎక్కువగా వస్తుంది కాబట్టి.
తర్వాత ఇంకొకటి ఏంటంటే సస్యరక్షణ చేయడం వల్ల ప్రధాన పొలంలో సస్యరక్షణ చేసే అవసరం ఉండదు. ముఖ్యంగా స్టెమ్ బోరర్ కానీ, గాల్మిర్చి కానీ, ఇట్లాంటి కొన్ని కాండం దులసి పురుగు కానీ, ఇట్లాంటి కొన్ని రకాల పురుగులకు నారుమడిలోనే సస్యరక్షణ చేసుకుంటే మీకు తక్కువ ఖర్చుతో మీకు ప్రధాన పొలంలో సస్యరక్షణ అవసరం లేకుండా ఉంటుందన్నమాట. నారు మనము పీకే ముందు 4-5 రోజుల ముందు 1 kg కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకున్నట్లయితే నాటు వేసిన తర్వాత ఒక నెల రోజుల వరకు అది ప్రొటెక్షన్ లాగా పురుగులు, ముఖ్యంగా కాండం దులసి పురుగు కానీ, ఈ ఉల్లికోడు కానీ రాకుండా కాపాడుతుంది. అదే కాకుండా మీరు నారుమడి మధ్యలో కూడా ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వర్మి కాంపోస్ట్ కానీ, లేదంటే పశువుల ఎరువు కానీ, తర్వాత ఈ గొర్రెరువు కానీ పొడి చేసుకొని రెండోసారి మీరు నారుమడిలో యూరియా వేసే టైంలో పలసగా చల్లుకున్నట్లయితే కూడా మీకు మల్చిలాగా పనిచేసి ఆరోగ్యవంతమైన నారు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత నారుమడిలో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. మొలక మండకట్టి చల్లిన తర్వాత మొలక మునిగిపోకుండా మనము నీరు పెట్టుకోవాలి. అదేవిధంగా పెడుతూ తీస్తూ ఉండాలి. అంటే తడి నీరు, పొడి నీరు అంటారు. అంటే మొదలు నీళ్లు పొద్దున పెట్టడం, సాయంత్రం తీసేయడం, లేదంటే సాయంత్రం పెట్టడం, పొద్దున తీసేయడం, ఇలా నారు పచ్చపడేంత వరకు మనం చేసుకోవాలి. ఇంకొకటి కలుపు యాజమాన్యం. నారుమడిలో కలుపు వచ్చే అవకాశం ఉంది. నారుమడిలో నారు పెరిగిన తర్వాత కూడా కలుపును కంట్రోల్ చేసే మందులు వచ్చాయి. అవి ముఖ్యంగా ఈ బిస్పైర్బ్యాక్ సోడియం కానీ, లేదంటే సైలోపాప్ బ్యూటైల్ అనే మందు కానీ, ఏదో ఒక మందును స్ప్రే చేసుకొని నివారించుకోవచ్చు. ఈ మందులే కాకుండా కొన్ని కాంబినేషన్లో కూడా మందులు వచ్చాయి, ప్రైవేట్ కంపెనీస్ మందులు. ముఖ్యంగా వివాయా లాంటి మందులు, తర్వాత అసర్ట్, ఆల్మిక్స్, సాతి, ఇట్లా రకరకాల పేర్లతో ఈ పోస్ట్ ఎమర్జెన్సీ మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను మీరు పిచికారీ చేసుకొని నారుమడిలో ఈ కలుపు నివారణ నారు పెరిగిన తర్వాత కూడా చేసుకోవచ్చు.